హలో, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకోసం సమ్మర్ స్పెషల్ ఒక చక్కని పులిహోర చేసి చూపించబోతున్నానండి. మనకి మధ్యాహ్నం టైంలో అయినా సాయంకాలం టైంలో అయినా సరే పలహారంలా తినడానికి చాలా చక్కని ఈ కోరు పులిహోర మీకోసం ఈరోజు నేను తయారు చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుంటుందో. చక్కగా చింతపండు పులిహోర కూడా తీటుగా ఉంటుందండి ఈ కోరు పులిహోర. అలాంటి కోరు పులిహోర ఈరోజు మీకు నేను చేసి చూపిస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకోసం నేను వేసవి కాలంలో చేసుకునే ఒక చక్కని పలహారం చేసి చూపించబోతున్నాను. వేసవికాలం అంటే వేసవికాలం కాదు, కానీ మామిడికాయలు ఎప్పుడు దొరికితే అప్పుడు చేసుకునే ఒక చక్కని పలహారం అది కోరు పులిహోర అండి. మామిడి కోరు పులిహోర ఈరోజు మీకు నేను చేసి చూపించబోతున్నాను. దానికోసం నేను పెద్ద రసాలు ఒక పెద్ద కాయ తీసుకున్నానండి. ఒక అర కేజీ రవ్వకి మనకి ఇంత పెద్ద మామిడికాయ అవసరం అవుతుంది. దీన్ని కోరుకుని పెట్టుకోవాలి. అలాగే కాసిన పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, ఇవేనండి పదార్థాలు. ఈ కోరు పులిహోర ఎంత బాగుంటుందండి. చక్కగా పుల్ల పుల్లగా మనం పొద్దున చేసి పెట్టుకున్నాం అనుకోండి, సాయంకాలం మనం పలహారం చేసే వాళ్ళకి ఈ మామిడికాయ పులుపు అంతా చక్కగా దానికి పట్టి బాగా ఊరి చాలా బాగుంటుంది. అలాంటి కోరు పులిహోర ఈరోజు మీకు నేను చేసి చూపిస్తాను. ఈ కాయని శుభ్రంగా కడిగేసుకుని కోరి పెట్టుకుందాము. పోపు వేయించుకోవాలి. అలాగే పిండి ఉడకబెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకునండి. నేను చూసారా ఈ గ్లాసు కొలతతో రవ్వ తీసుకున్నాను. మనం లెక్క ఎలాగంటే ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్ళు అంతేనండి. చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఎక్కువ అక్కర్లేదు, తక్కువ అక్కర్లేదు. మనం బజార్లో అమ్మే రవ్వ అయినా తీసుకోవచ్చు, లేదంటే మనం బియ్యం ఆడించుకునేనా రవ్వ చేసుకోవచ్చు అనమాట. నేను బజార్లో ఆడే కొన్న రవ్వ తీసుకొచ్చానండి. చూసారా ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్, 2 గ్లాసులు వాటర్. మనం ఎన్ని గ్లాసులు రవ్వ వేసుకుంటే దానికి డబలు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, సరిపడగా సాల్ట్, కొంచెం మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా, ఆ మాత్రం సాల్ట్ పడుతుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 స్పూన్ల నూనె అండి. నూనె వేస్తే చక్కగా వెలవెల్లాడుతూ పిండి మనకి బాగా ఉడుకుతుంది అనమాట. అందుకని 2 స్పూన్లు నూనె కానీ నెయ్యి కానీ మన ఇష్టం, కానీ దీంట్లో నూనె అయితేనే బాగుంటుంది. అందుకని 2 స్పూన్ల నూనె వేసాను. ఇప్పుడు ఈ నీళ్లు బాగా కలపలా మరగాలి. ఇదిగోనండి నీళ్లు ఇలా కలపలా మరుగుతున్నప్పుడు మనం రవ్వ పోసేసుకుందాం. రవ్వ పోసుకుని కలిపేసుకున్నాక సిమ్లోనే పెట్టాలండి, హైలో పెట్టకూడదు. హైలో పెట్టినట్టయితే అడుగున మాడిపోతుంది, రవ్వ ఉడకదు. అందుకని ఖచ్చితంగా మన స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి. కొద్దిసేపటికే దగ్గర పడుతున్నట్టు అవుతుంది. చూడండి ఒకసారి ఇలా బాగా ఉండలు కట్టకుండా కలిపేసుకుని, ఉండ కట్టిందంటే మళ్ళీ దాన్ని అంతా తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇలా ఉండ కట్టకుండా ఇలా బాగా కలిపేసేసుకుని మనం మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకుని సిమ్లో చక్కగా మనకి ఒక 10 నిమిషాలకి ఉడికిందేమో చూద్దామండి. చూసారా చక్కగా ఉడికిపోయింది. మనం కరెక్ట్గా కొలతలతో నీళ్లు పోసి మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే సరిగ్గా 10 నిమిషాల్లో మనకి పిండి ఉడికిపోతుందండి. చూడండి దీన్ని ఒక 10 నిమిషాల మూత పెట్టే ఉంచాలండి. ఆవిరికి చక్కగా ఇది మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం పోపు వేయించుకుందాం. ఇలా మూత పెట్టేసి ఉంచుకుందాం ఒక 10 నిమిషాలు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని పులిహోర పోపుకి మనం నూనె వేసుకుందాం. ఆ మాత్రం నూనె పడుతుంది. నూనె వేడైన తర్వాత ఫస్ట్ పల్లీలు వేయించుకుందాం. ఇప్పుడు ఫస్ట్ పల్లీలు వేసుకున్నాను. కొంచెం పల్లీలు ఎక్కువ ఉంటే బాగుంటుంది చక్కగా తినేటప్పుడు మనకి.
శనగపప్పు వేసుకున్నాను. అలాగే మినపప్పు, ఆవాలు, ఇంగు వేసుకున్నాం. ఆ మాత్రం ఇంగువ ఉండాలి. ఇది కొంచెం వేగాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాం. పోపు ఇలా సగం వేగిన తర్వాత మనము పచ్చిమిర్చి, అదేవిధంగా ఎండుమిర్చి నేను తుంపి వేయటం ఇలాగే కాయలు పడంగానే వేసేస్తున్నాను. మనం చింతపండు పులిహార అనుకోండి, దాంట్లో ఈ మిరపకాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ ఉడుకుతాయి కాబట్టి మనకి పుల్లగా మనకి కారం అనేది తెలియదు. కానీ ఈ మామిడికాయ పులిహారలో ఏంటంటేను ఇవి వాటిల్లో ఉడకవు కాబట్టి ఇలా వేసుకుంటే మనకు అంత ఎక్కువ కారము తెలియదు, రుచి బాగుంటుందన్నమాట. అందుకని ఎప్పుడు ఈ విధంగా వేసుకోవాలి ఈ పులిహారలకి. చూడండి, పోపు చక్కగా ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేస్తాను. ఈ వేడి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు, ఆ పిండి రెండు కూడా బాగా చల్లారనిద్దామండి. ఈలోగా మామిడికాయ కోరి మామిడికాయని చక్కగా ఇలా కోరి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఉక్కబెట్టుకున్న ఈ పిండిని బాగా చల్లారబెట్టేసుకుని ఉండలు లేకుండా మనం ఇలా కలిపేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ మామిడి కూరని ఈ పిండిలో వేసేసుకుని కలిపేసుకోవాలి. మనకి ఎంత పులుపు సరిపోతుంది అనుకుంటే అంత పులుపుకి ఈ పిండి, ఈ మామిడి కూర బాగా కలిసిపోవాలి. అప్పుడే మనకి పులుపు అనేది ఈ పిండికి బాగా పడుతుందండి, రవ్వకి. ఈ మామిడి కూర పిండిలో బాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న పోపు వేసేసుకున్నాం. ఈ పోపు వేసేసుకుని మనం బాగా కలిపేసుకుని పొద్దున్న చేసి పెట్టుకున్నాం అనుకోండి, మధ్యాహ్నం వేళకి చక్కగా ఊరి ఉంటుంది. మధ్యాహ్నం తినడానికి మనకి బాగుంటుంది. అదే సాయంకాలం తిందాం అనుకున్నాం అనుకోండి, మధ్యాహ్నం వేళ మనం ఇలా కలిపేసుకుని పెట్టుకున్నామంటే 1 గంట 2 గంటలు ఊరినట్టయితే కనుక ఈ పులుపు బాగా ఈ రవ్వకి పట్టి ఈ పిండికి మంచి రుచి వస్తుందండి. అప్పటికప్పుడు తిందామంటే కనుక గమ్మునంత రుచి తెలియదు. ఎందుకంటే ఈ పులుపు అంతా దీనికి పట్టాలి కదండి, అప్పుడు బాగుంటుందన్నమాట. అందులో మనం కలిపేసుకుని 2 గంటలు మూత పెట్టేసుకున్నామంటే మనం తినేవాళ్ళకి చక్కగా ఈ పులుపు అంతా ఈ పిండికి పట్టి మంచి రుచితో ఉంటుందండి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ కూర పులిహార. మామిడికాయ సీజన్ అప్పుడల్లా మనం చక్కగా చేసుకోవచ్చండి ఈ పులిహారని. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పులిహారలకి ఏ పులిహారకైనానండి, చింతపండు పులిహారైనా, నిమ్మకాయ పులిహారైనా, ఈ మామిడికాయ పులిహారైనా, దేనికైనా సరే పోపు చక్కగా బాగా ఎక్కువగా ఉంటేనే ఆ పులిహారలకు అందమండి. కొంచెం కొంచెం పోపులు వేస్తే కనుక అసలు పులిహార అనేది బాగుండదు. నేనైతే చాలా పోపులు వేస్తానండి, అప్పుడే పులిహారకి మంచి రుచి వస్తుంది. చూడండి ఎంత బాగుందో, చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఇలా మనం మూత పెట్టేసుకుని 1 గంట అలా ఉంచుకున్నామంటే చక్కగా మనం పలహారం చేసే వేళకి ఈ కూర పులిహార రెడీ అయిపోతుంది. చక్కని కూర రవ్వ పులిహార రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.